నన్ను నడుపునను ఆలోచనే నాకాధారం. నేనేమి చేసిన నెట్లున్నన్ దేవుని చేయి నన్నడుపున్. ఆయనే నన్ను నడిపించున్, తన స్వంత చేతితో నడిపించున్. విశ్వాసముతో తన వెంబడినే వెళ్ళేద నన్ను నడుపును. వికలాంగునిగా జన్మించి నడవగలిగినటువంటి వ్యక్తి సహోదరుడు కెఎస్ పాల్ గారి వివరణ. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6-8లో ఈ అద్భుతాన్ని పేతురు జరిగించినట్లు నేను చదివాను. అయితే ఇక్కడ అదే పేతురు యొక్క దేవుడు తన సేవకుడైన బక్సింగారి ద్వారా పుట్టుకతో వికలాంగురాలైనటువంటి ఒక బిడ్డను లేచి నడుచున్నట్లు చేయటం కల్లారా చూచాను. కోటేశ్వరరావు ఆయన భార్య రమాదేవి హిందువులు, వైశ్య కులానికి చెందినవారు. నేను రమాదేవి హైదరాబాదు రోడ్డు రవాణా సంస్థలో సహ ఉద్యోగులం. ఆమె భర్త తంతి తపాలా శాఖలో పనిచేస్తారు. వారి 2వ కుమార్తె శైలజ పుట్టుకతోనే వికలాంగురాలు. ఆమె కాళ్ళు పనిచేయవు, ఒక మాంసపు ముద్ద తీరులో ఉంది. కొన్ని సంవత్సరాల తరబడి ఆమె వైద్యం చేయించారు, కానీ ఫలితం లేకపోయింది. ఏది బాగు కాదో అది తప్పక భరించాలి అనే సిద్ధాంతంతో ఆ బిడ్డను సాకుతూ వచ్చారు. అలా ఆమెకు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. సర్ బక్సింగారి వద్దకు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయిస్తే అద్భుతం జరగవచ్చని ఎవరో వారికి సలహా ఇచ్చారు. ఆ బాలిక తండ్రి సర్ బక్సింగారి వద్దకు వచ్చి ప్రార్థన చేయవలసినదిగా కోరాడు. ఆ బాలిక పరిస్థితి తెలుసుకున్న తర్వాత బక్సింగారికి ఆ బిడ్డపై జాలి కలిగి వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అంగీకరించాడు. ఆమె పడక ప్రక్కన ఆయన మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా, నీ మహిమార్థమై ఈ బాలికను స్వస్థతపరచు. ఆయన ప్రార్థన ముగించి గది బయటకు వెళ్తూ, ఈమె స్వస్థపరచబడినది, అయితే కొన్ని దినముల తర్వాత నడుస్తుంది అని అన్నాడు. కొంతకాలం తర్వాత ఆ బాలిక తండ్రి హెబ్రోన్లో ఒక సువార్త కూటమునకు హాజరయ్యాడు. కొందరు వ్యక్తులు తమ తమ సమస్యలతో వారి వారి కుటుంబ అవసరాల నిమిత్తమై, ఆరోగ్యం కోసమై, వారి కుమారులు కుమార్తెల నిమిత్తము ప్రార్థన చేయమని తన వద్దకు వచ్చి అడుగుతారని, అయితే తమ సొంత ఆత్మల విషయమై వారికి ఎంతమాత్రం శ్రద్ధ ఉండదని ఆయన తన ప్రసంగంలో చెప్పటం ప్రారంభించాడు. ప్రసంగమైన తర్వాత యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ముందుకు రావలసినదిగా ఆయన పిలుపునిచ్చాడు. ఆ సమయంలోనే కోటేశ్వరరావు గారు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన మారిన అనంతరం దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. ఒక ఆదివారం ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో వికలాంగురాలైనటువంటి ఆ బాలిక తన పడకపై నుండి, అమ్మా, నేను లేచి నీ యొద్దకు నడిచి వస్తాను అని వంట ఇంట్లో ఉన్న తల్లికి అరచి చెప్పడం ప్రారంభించింది. ఆ బాలిక ఏదో పరిహాసంగా అంటున్నదని తల్లి తలంచి, ఆ ఆదివారము ఆ బాలిక పుట్టినరోజు. ఆ ఉదయమున ఒక మహాద్భుతం జరిగింది. ఆ బాలిక లేచి తన ప్రక్కన ఆమె చీర చెంగు పట్టుకొని నిలబడి ఉన్నది. ఇది ఊహకు అందని విపరీతమైన దృశ్యం. తల్లి ఆశ్చర్యపడినదై నోరు తెరిచి విభ్రాంతి పొంది తన కూతురు స్వేచ్ఛగా నడుస్తూ ఉంది. ఇది కళ నిజమా అని తను తాను ప్రశ్నించుకుంటూ ఉంది. తాను కల కనటం లేదనే నిశ్చేతకై చేతులను ముఖాన్ని పొడుచుకుంటూ గిల్లుకుంది. ఈలోగా పొయ్యి మీద వంటలు మాడిపోతూ ఉన్నాయి.
కానీ ఆమెకు ఆ గమనమే లేదు. ఇలా అద్భుతం జరిగింది. స్వస్థత అకస్మాత్తుగా వచ్చింది. ఆ ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళినటువంటి తండ్రి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె నడవడం ఆయన చూశాడు. తన భార్య వలె అతడు కూడా విభ్రాంతి చెందాడు. ఇది ఎలా జరిగింది అని ఆయన తన కూతురిని అడిగాడు. అప్పుడు ఆ కూతురు, యేసు నా ఎద్దుకు వచ్చాడు, నా చేయి పట్టుకొని నడవమని నాతో చెప్పాడు అని ఆ బాలిక చెప్పింది. అది ఎంత పరిపూర్ణమైన స్వస్థత అంటే ఆమె పెరిగి తగిన కాలంలో ఒక మంచి వధువుగా వివాహం చేసుకుంది. ఆమెకు సంతానం కూడా కలిగింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలను, సందర్భములను గూర్చి మీరు తప్పకుండా వినుట కొరకై క్రింది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక.